హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీ మీద అసలు ఏం ఫీలింగ్ ఉంది, నెగిటివ్ ఫీలింగ్ ఉందా ఆర్ పాజిటివ్ ఫీలింగ్ ఉందా, ప్లస్ మీ పర్సన్ మీ గురించి అసలు థింక్ చేస్తున్నాడా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికన్నా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు చూసి ఒకసారి ఓకే అనుకుంటే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం. ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అతని మనసులో మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నాడు, మీ గురించి ఏం ఫీల్ అవుతున్నాడు, నెగిటివ్గా ఫీల్ అవుతున్నాడా ఆర్ పాజిటివ్గా ఫీల్ అవుతున్నాడా అని అనుకుంటాం. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకో మీ పర్సన్ యొక్క పేరుని ఒక 3 times మీ మనసులో అని అనుకుంటే వాళ్ళకి కనెక్ట్ అనేది అవుతుందండి. మీకు రెజినేట్ అయ్యేంత వరకు తీసుకోండి, మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది. ఓకే అండి, మీ పర్సన్ మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయాలనుకుంటున్నాడంట అండి. ప్రజెంట్ అంటే ఒక యువరాణి లాగా మిమ్మల్ని ట్రీట్ చేయాలనుకుంటున్నాడు ప్రజెంట్ అయితే. మీ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నా అంటే తను చాలా సాక్రిఫైస్ చేసింది నా కోసం. అంటే లైక్ ఎలా అంటే మీ హస్బెండ్ కోసం లేదా మీ రిలేషన్ పార్ట్నర్షిప్ కోసం కానీ లేదా మీ లవర్ కోసం కానీ మీరు చాలా త్యాగాలను చేసాయి. మిమ్మల్ని ఒక రాణిలాగా తను ట్రీట్ చేస్తారంట. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు తన ఫీలింగ్స్ అన్నీ మీరు అర్థం చేసుకున్నారు, తన బాధ్యత అనేది మీరు పంచుకున్నారు. ప్లస్ ఏంటంటే మీరు అంటే తనకి హెల్ప్ అనమాట. అంటే తను ఏదైనా చేయాలనుకున్నా లేదంటే తను ఏదైనా అంటే జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ లేదా మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎనీథింగ్ ఏదైనా చేయాలంటే మీరు సపోర్టివ్గా నేను ఉన్నాను, మీరు చెయ్యండి, మనకు మంచిగా జరుగుతుంది అనే ఫీలింగ్తో మీరు ఉన్నారు. అందుకని తన మనసులో మీ ప్లేస్ ఒకటి వచ్చేసి ఏంటంటే ది ఎంప్రెస్ అనమాట. తను ఒక రాణిలాగా అంటే ఒక యువరాణిలాగా తన యొక్క మనసులో అయితే ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాము నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో. చూస్తున్నారు కదా, తనైతే నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాడంటండి. అంటే ఏంటంటే తను మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత తనకి అంటే మీలాగా చూసుకునే వ్యక్తి తనకి దొరకలేదు. ప్లస్ ఏంటంటే మీ అంత అర్థం చేసుకునే పర్సన్ తనకు రాలేదు. కాకపోతే తను ఎందుకో తొందరపడి వెళ్ళిపోయాను నేను, నా పర్సన్ వదిలేసి, నా పర్సన్ నన్ను ఒక అంటే రాణిలాగా ట్రీట్ చేసింది, నేను ఒక రాణిలాగా ట్రీట్ చేయాల్సింది, నాకు ఒక సపోర్టివ్నెస్ వచ్చింది. కాకపోతే ఒక నిద్ర లేకుండా రాత్రులు అయితే గడుపుతున్నాడంటండి. ఎందుకంటే తను చేసిన తప్పుకి తన ప్రాయశ్చిత్తం పడాలి కాబట్టి పడుతున్నాడు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని అవాయిడ్ చేశాడు లేదా మిమ్మల్ని మోసం చేశారు, మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు, వాళ్ళు మీ నమ్మకాన్ని అనేది వాళ్ళు ఇది చేశారనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి. చూడండి, అంటే తన కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేసేసారనమాట. అంటే మీ రిలేషన్లో ఏంటి ఒక డామినేట్ అనేది చేశాడు తను. అందుకని తను ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నారంటే పక్కన పర్సన్ అంటే థర్డ్ పార్టీ పర్సన్ అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కానీ తన బాధలు కానీ లేదంటే తన ప్రాబ్లమ్స్ కానీ ఏం సాల్వ్ చేయడానికి కానీ దానికి ముందుకు తెలియదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ డామినేట్ చేస్తున్నారు. మీ పర్సన్ డామినేట్ వల్ల వాళ్ళు ఏంటంటే నా పర్సన్తో రిలేషన్ ఉంటే బాగుండు, ఈ పర్సన్తో ఉండడం వల్ల నాకు అంటే అన్నిట్లో లాస్ వస్తుంది, నన్ను డామినేట్ చేస్తుంది, తన కరేజ్తో డామినేట్ చేసి నన్ను లోపరుచుకునింది. అదే నా పర్సన్ అయితే నేను చెప్పిన మాట వింటూ నాకు హెల్ప్గా అని ఉండింది, తను ఒక రాణిలాగా నేను చూసుకోవాల్సింది. కానీ ఎందుకు నేను ఇలా చేశాను అనే దానికైతే తను నైట్ టైం అంటే నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం.
ఓకే చూడండి, 5 ఆఫ్ ద వ్యాండ్స్ వచ్చింది. తనతో గొడవ పడకుండా ఉండాల్సింది నేను. అంటే మీ పార్ట్నర్ మీతో ఇష్యూస్ చేసుకోకుండా ఉండాల్సింది. తనతో నేను ఆర్గ్యూ చేసుకోకుండా అంటే సమ్ ఇష్యూస్ అనేవి మీ ఇద్దరి మధ్య జరిగాయి. అందువల్ల తను ఏంటంటే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో వెళ్ళాల్సి వచ్చింది. అలా చేయకుండా నేను నార్మల్గా అంటే దాన్ని సర్దపెట్టుకొని ఉండుంటే బాగుండు, కొంచెం సెటిల్మెంట్ చేసుకుంటే ఉండు, ఆర్గ్యూ చేసుకోకుండా ఉండుంటే బాగుండు కదా. నేను ఎందుకు తనతో నేను ఆర్గ్యూ చేసుకొని బయటకు వచ్చాను, తనతో అలాగే ఉండాల్సింది కదా అనే దానికైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, డెవిల్ కార్డ్ వచ్చిందండి. అంటే ఒక రెస్ట్రిక్షన్స్తో కూడిన రిలేషన్లో ఉన్నాను నేను, ఎందుకు నేను ఈ రిలేషన్లోకి వచ్చాను అనేది అనుకున్నాడు. డెవిల్ కార్డ్ అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ చైన్స్తో కట్టేస్తున్నారనమాట. అంటే రెస్ట్రిక్షన్తో కూడిన రిలేషన్ అనమాట. అంటే ఇది ఫేక్ రిలేషన్ అనమాట. ఫేక్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫేక్ రిలేషన్స్, లవ్లో కానీ రిలేషన్లో కానీ కార్డ్ వస్తే ఏంటంటే ఫేక్గా అనమాట. వాళ్ళది రియాలిటీ అయితే కాదు, నిజమైతే కాదు. 99% ఏంటంటే ఫేక్ రిలేషన్లో ఉన్నాను నేను అని ఇప్పుడు తనకి అనిపిస్తుంది అనమాట. ఇదంతా ఫేక్, నేను తొందరపడ్డాను, నా పార్ట్నర్ దగ్గర లేదా నా పర్సన్ దగ్గర లేదా నా వ్యక్తి దగ్గర నేను ఉండాల్సింది, ఎందుకు నేను బయటకు వచ్చేసాను, ఇలా చేయడం వల్ల నేను చాలా తప్పు చేసేసాను అని చెప్పేసి ఉన్నది. చూసిన బోటమ్ ఆఫ్ ద వచ్చి ఇది ఏస్ ఆఫ్ స్క్వాడ్ వచ్చిందనమాట. న్యూగా రిలేషన్ అనేది అంటే స్టార్ట్ చేస్తే బాగును, నా నా పని నేను స్టార్ట్ చేస్తే వెంటనే బాగును, నేను ఎందుకు ఈ రెస్ట్రిక్షన్లో కలిగిన దాంట్లో ఉండాలి, రిలేషన్లో ఉండాలి, తను చెప్పింది నేను ఎందుకు వినాలి, నా పర్సన్ అదేదో నా పర్సన్ చెప్పినప్పుడు నేను వినొచ్చు కదా. ఈ రెస్ట్రిక్షన్తో కూడిన ఈ అంటే ప్రతిదానికి వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు మేబీ ఏదైనా కానీ వీళ్ళకి చెప్పి వీళ్ళంతటా వీళ్ళు ఓన్ డిసిషన్ తీసుకోవడానికి లేదు ఆ రిలేషన్లో. ఆ పర్సన్ థర్డ్ పార్టీ చెప్పిందే మీ పర్సన్ వినాల్సి వస్తుంది, ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. అంటే తిని ఆలోచిస్తున్నాడు అనమాట, ఎందుకు నేను ఇలా చేయాలి, ఫ్యూచర్లో నేను అట్లా లేను కదా అనే దానికైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు. ప్రజెంట్ ఏమనుకుంటున్నాడంటే ఈ రిస్ట్రిక్షన్స్తో కూడిన ఈ రిలేషన్షిప్ అనేది నాకు అవసరమా, లేదు కదా, నాకు అవసరం లేదు కదా, అసలుకి ఎందుకు నేను ఉండాలి అనే దానికి ఉన్నాడు. నా పర్సన్తో నేను ఉన్నప్పుడు నాకు ఇలా రెస్ట్రిక్షన్స్ ఏం లేవే, నా లైఫ్ నేను బాగున్నానే, కాకపోతే నాకు నా పర్సన్కి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి, నేను దాన్ని లాక్కుండా ఉండాల్సింది, దాని గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా ఉండాల్సింది అనే దాని గురించి తను ఆలోచిస్తాడు అనమాట. నెక్స్ట్ కార్డు కూడా చూద్దామండి ఏమొస్తుందో. ఈ పర్సన్ యొక్క థాట్స్ ఏమొస్తున్నాయి చూద్దాం. చూస్తున్నారు కదా, 6 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. తను మీతో వచ్చి షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. అంటే నేను ఇట్లాగా రిలేషన్లో వెళ్ళాను, తప్పు నేను చేసిన తప్పు, నన్ను క్షమించు, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నీతో వచ్చి ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. కాకపోతే ఇది చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. తను ఒక హెల్యూజినేషన్లో ఉన్నారు. అంటే ఏంటంటే మీరా లేకపోతే థర్డ్ పార్టీయా, అంటే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్తే నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే థర్డ్ పార్టీతోనే నేను లైఫ్ అనేది కంటిన్యూ చేయాలా, నా పర్సన్కి నేను ద్రోహం చేశాను కదా, తను నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా, తను నన్ను ఏదన్నా మాట అంటుందేమో వెళ్తే అని ఒక ఈగోయిక్ ప్రాబ్లం, అంటే ఈగో అనమాట, ఈగోగా ఉన్నది తను. కాకపోతే చూస్ చేసుకోవాలి, ప్రజెంట్ దాన్ని చూస్ చేసుకోలేకున్నాడు. ఏంటంటే అది మీరే థర్డ్ పార్టీ, ఎందుకంటే తను రెస్ట్రిక్షన్స్తో కూడా రిలేషన్లో ఉన్నాడు. ఆ థర్డ్ పార్టీతో అంతా రెస్ట్రిక్షన్స్, అంటే వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చేసినా మొత్తం తను చెప్పినట్టే చేయాలన్నమాట. మీ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఏం ఉండదు తన లైఫ్లో, మొత్తం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. అంటే ఆర్గ్యూ, ప్రతిదానికి ఆర్గ్యూ, నేనంటే ఇష్టం లేదా, నేనంటే అది లేదా, నేనంటే నా కోసం రాలేదా నువ్వు, అంటే మీదే నీకు ఇష్టం అయిపోయింది, నేను ఎందుకు నీతో ఉండడం అనే దాని ప్రతిదానికి ఆర్గ్యూ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక హెల్యూజినేషన్లో ఉన్నారనమాట. మీరా లేకపోతే థర్డ్ పార్టీ అనే దాని గురించి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కార్డ్ అయితే చూద్దామండి. చూస్తున్నారు కదా, డిప్రెషన్లో ఉన్నారనమాట. ఎందుకంటే
మీ హార్ట్ని అనేది బ్రేక్ చేశారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి చూడండి 3 ఆఫ్ స్క్వాడ్ వచ్చింది. మీ హార్ట్ని అయితే బ్రేక్ చేశారనమాట మీ పర్సన్. ఒక డిప్రెషన్లో ఉన్నారు తను. అంటే నేను చేసింది కరెక్టా కాదు కదా, నేను ఎందుకు ఇలా చేశాను, చేయకుండా ఉండాల్సింది, నా పర్సన్తో నేను ఉండాల్సింది, తన హార్ట్ని అయితే నేను బ్రేక్ చేసేసాను, తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం నేను బ్రేక్ చేసేసాను, ఇలా బ్రేక్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే ఏంటంటే ఆ రిలేషన్ తనకి సూటబుల్ అవ్వలేదు, కాకపోతే వెళ్ళిపోయాడు. అంటే మీతో చిన్న చిన్న ఇష్యూస్కి, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్కి తను పెద్ద ఇష్యూ లాగా చూసుకుని తనతో నాకు లైఫ్ ఉంటుందని వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ తన మాట చెల్లట్లేదు, తన అనుకునేది జరగట్లేదు. కాబట్టి తను అంటే ఆ థర్డ్ పార్టీ కంటే మీరే తనకి మంచిగా పేరు అనేది తను అర్థం చేసుకుంటున్నాడు అనమాట. అందుకని ఒక డిప్రెషన్లో అయితే ఉన్నాడు. ఎందుకు మీ హార్ట్ అనేది బ్రేక్ చేశాడు కాబట్టి ఒక డిప్రెషన్లో ఉన్నాడనమాట. ఓకే, నెక్స్ట్ కార్డు కూడా చూద్దామండి. ఓకే, చూడండి తను ఒక రాజులాగా నేను ఉన్నాను, ఇంటికి యజమానిలాగా, తను ఎందుకు నేను ఇలా చేసుకున్నానని ఒక ఫీలింగ్లో ఉన్నాడనమాట. అలాగే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. మీ రిలేషన్ కోసం తను వెనక్కి రావాలని ఫీల్ అవుతున్నాడు అనమాట. అలాగే చూడండి ది ఫూల్ కార్డ్, మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీతో రిలేషన్ బాగుంది. చూడండి ద జస్టిస్ కార్డ్ వచ్చింది అనమాట. మీ మధ్య ఈగల్ ఇష్యూస్ కానీ లేదంటే లీగల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సాల్వ్ చేసుకొని మంచిగా మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ అభిప్రాయపడుతున్నారనమాట. చూడండి మీ పర్సన్ ఏమో నా ఇంటికి నేను పెద్ద అధికారిగా ఉండి నేను గైడెన్స్ ఇవ్వాల్సింది, కానీ నాకు ఒకరు ఇస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నా పర్సన్తో నేను రిలేషన్లోకి వెళ్ళిపోతే బాగు, నా పర్సన్ నా కోసం ఎదురు చూస్తున్నారేమో, నా లైఫ్ని నేను మళ్ళీ ఒక ఎంజాయ్మెంట్గా చూసుకుంటే బాగుండు, ఎందుకు ఇక్కడ నేను ఉండిపోయాను అని చెప్పి ఏదైనా మీ మధ్య మీ పర్సన్ మధ్య ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవి సాల్వ్ చేసేసుకొని మీ పర్సన్ అనేవి మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ కార్డ్ చూద్దామండి. ఓకే, చూస్తున్నారు కదా టవర్ కార్డ్ అనమాట. సడన్ లాసెస్ అనేది మీ పర్సన్ లైఫ్లో అనేది జరిగిందనమాట. అందుకని ఈ రియలైజేషన్ అనేది వచ్చింది. ఎందుకంటే మీతో చూడండి 2 ఆఫ్ వ్యాండ్స్ ఆర్ 9 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. అందుకే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. మీ ఫ్యామిలీ అందరూ కలుసుకోవాలని తను ఆశపడుతున్నాడు అనమాట. ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది మీ పర్సన్ యొక్క మీ మీద ఫీలింగ్స్ ఏమున్నాయి నైట్ అంటే ఏం ఆలోచిస్తున్నాడు దానికైతే ఇదండి ఫీలింగ్స్. అలాగే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, చూడండి అంటే సడన్ లాసెస్ అనేది వచ్చిందనమాట తనకి. అందుకనే తను ఈ రియలైజేషన్ అనేది వచ్చాడనమాట. నేను ఎందుకు తన నుంచి దూరంగా వచ్చేసానన్న ఒక గిల్టీ ఫీలింగ్లో అయితే తను ఉన్నాడు. అలాగే ఇక్కడ నుంచి లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి, న్యూగా బిగిన్ చేయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, నా లైఫ్లో ఇట్లా ఎవరైనా వచ్చి దైవదూతలు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు సడన్గా అనేది తను కోరుకుంటున్నాడు అనమాట. అది చూడండి డెత్ కార్డ్ కూడా వచ్చింది. అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్లో తను ఉన్నాడనమాట. ప్రజెంట్ ఫీలింగ్ వచ్చి ఇదండి మీ పర్సన్ది. అలాగే మీ పర్సన్ యొక్క థాట్స్ వచ్చి ఇంతకు ముందు కార్డ్స్ తీసాను కాబట్టి అవి వచ్చాయన్నమాట. మీకు వీడియో కానీ నా రీడింగ్ కానీ నచ్చినట్టయితే అంటే చెప్పాను కదా, పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్.